పుట్టినరోజు ఉన్నా ఇప్పుడు ఫస్ట్ కేక్ కట్ చేసింది మీ ఆశ్రమంలోనే. అది కూడా అందరు పిల్లల సమక్షంగా చేసినందుకు ఇంతవరకు ఎప్పుడున్నా పుట్టినరోజు ఇట్లాంటి ఒక మంచి వాతావరణం కానీ పిల్లల మధ్య ఎస్పెషల్లీ స్పెషల్ చైల్డ్ చిల్డ్రన్ మధ్యలో చేసుకోవడం ఇదే మొదటిసారి చాలా ఆనందంగా ఉంది. మధ్య నాకు ఎమోషనల్ కూడా అయినా, ఎందుకంటే మేము కూడా కొన్ని కాలేజీల స్కూళ్ళు మా కుటుంబంగా మేము నడిపిస్తున్నాం. స్కూల్లో పిల్లలను చూసుకొని టీచర్లు ఉంటారు. ఈ పిల్లలకి పాఠాలు చెప్పుడే టీచర్ల వల్ల అయితలేదు, విసుక్కుంటున్నారు. పిల్లలు అల్లరి చేస్తుంటే మేము ఈ పిల్లలకి చదువు చెప్పలేము, వాళ్ళని తిట్టుడు, కొన్ని స్కూళ్ళలో కొట్టుడు, ఇవన్నీ జరుగుతుంది. అలాంటి ఏదైతే బయట సమాజంలో నడిచే తరుణంలో ఇట్లాంటి పిల్లలకు మేమున్నాం, చదువు చెప్తాం అని ఆ కోర్సులు నేర్చుకొని ముఖ్యంగా వచ్చి ఇక్కడ తెలుసు ఇక్కడ జీతాలు అనుకున్న స్థాయిలు ఉండకపోవచ్చు, నెలకు కూడా నాకు అన్న చెప్పినట్టు ఇచ్చే పరిస్థితి కష్టంగా ఉన్న అన్ని ఏవైతే ఇక్కడ వాస్తవాలు వాళ్ళకి తెలిసి వచ్చి పిల్లలకి ఇంత చక్కగా ఇలా నేర్పిస్తుంటే ముందుగా ఆ టీచర్లకి నేను శిరస్సు వంచి వాళ్ళందరికీ నేను నమస్కారం తెలియదు. ఎందుకంటే ముఖ్యం రాములుగా వారిద్దరి పిల్లలు స్పెషల్లీ ఛాలెంజ్, అది వారి మా పిల్లలే అట్లున్నారు, నాకు ఇదే కష్టమవుతుంది, ఇక నాకు వేరే పని ఎందుకు అని ఆలోచించలే. పట్టుబట్టి నాకు వాళ్ళు చెప్పినట్టు అంతా చెప్పిండ్రు, క్రమంగా ఏ రకంగా జరిగింది. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఏ రకంగా తిరిగి ఒక్కసారి ఉంటే మాట్లాడితే కాని విషయాలు ఇవన్నీ ఎంతో ఫాలోఅప్ చేయాలి, వెంబడి పడాలి, పైసలు ఉండవు, అడగాలి, దాతలు వెంబడి తిరగాలి. ఇవన్నీ ఎంతో కష్టంతో కూడుకున్న పని, ఇబ్బందితో కూడుకున్న పని, మోమాటం అంటూ వస్తుంది. అవన్నీ పక్కకు పెట్టి నా పిల్లలు ఇట్లున్నారు, వేరే పిల్లలకి ఇంకా మంచిగా చదువు చెప్పాలి, వాళ్ళని చూసుకోవాలని ఒక ఏదైతే సంకల్పం ఉందో వారికి వారి సతీమణి కూడా ఇక్కడనే ఇద్దరు కలిసి స్కూల్ని వారు ఏదైతే చూసుకుంటున్నారో కుటుంబంలా చూసుకుంటున్నారో వారికి కూడా నేను కృతజ్ఞతలు అభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఇలా పిల్లలు బ్రహ్మాండంగా ఒక్కొక్కరు చూసుకుంటుంటే చాలా మంది మనకు అనిపిస్తుంది ఇదే కదా, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ లోపల ఆలోచనలు ఉంటాయో మనకు అర్థం కావు, మనకన్నీ సామాన్యంగా తెలిసిపోతాయి. కానీ వాళ్ళకి ఆ చిన్న చిన్న విషయాలు కూడా అది తెలియవు. అట్లాంటి పిల్లల్ని డాన్స్ చేసిండు సాయి పవన్, ఇందాక బ్రహ్మాండంగా సాయి పవన్ కూడా డాన్స్ చేసినట్టు ఇవన్నీ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, పిల్లలకి రకంగా నేర్పడాలి. ఏదైతే తల్లిదండ్రుల పైన భారం కాకుండా ఇవన్నీ చేయగాళ్ళకి, లేకపోతే మన దీపదూప నైవేద్యాలకు కానివ్వండి రావాలంటే జీతాలు ఇవ్వాలంటే కూడా కార్పస్లు పెడుతుంటారు. అదే విధంగా ఇట్లాంటి స్కూల్లో కూడా కార్పస్ అనేది చాలా ముఖ్యం. ఇందాక చెప్తున్నారు సంవత్సరం తరబడే మధ్యాహ్న భోజనానికి ఇక్కడ మన ఒక భావన్న గారు, ఇక్కడ దాదా భావన్న గారు స్పాన్సర్ చేసి అందరూ మనం అభినందించాలి. భావన్న లాంటి వాళ్ళు తోచిన సాయం చేస్తుంటారు, మనం కూడా అందరూ తోచిన సాయం చేయాలి, చేస్తుంటాం. కానీ తప్పకుండా నా దృష్టికి తీసుకొచ్చిండ్రు, దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. అదేవిధంగా నాకు ఏదైతే పరిచయాలు ఉన్నాయో కొన్ని ఇండస్ట్రీస్ కానీ దాంట్లో కొన్ని సిఎస్ఆర్ ఫండ్లు కూడా వాళ్ళు కూడా చెప్పి అన్ని విధాలుగా మన నియోజకవర్గంలో ఉంది కాబట్టి మన పిల్లలు మనం చూసుకునే బాధ్యత మన పైన ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ఎవరు ఉన్నా దీన్ని మనం మంచి గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. వచ్చే దారి కానివ్వండి, నాకు చెప్పిన ఇక్కడ ఏవే సౌకర్యాలు ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మరొకసారి సంవత్సరంలో నేను తెలియజేస్తూ, చివరిగా ఇంత చక్కగా పిల్లలు కూడా క్రమశిక్షణ కూర్చొని ఉన్నారు, చూస్తే లేవకుండా అట్లనే కూర్చొని ఉన్నారు. వాళ్ళ ఈ సమక్షంలో నా బర్త్డేని సెలబ్రేట్ చేసినందుకు, నన్ను పిలిచినందుకు అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున
కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్.